One of the best celebrations in my musical career ఆ రోజు ఏప్రిల్ 10th జరిగింది, మీరు చూశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్స్. అంటే వైజాగ్లో అంత క్రౌడ్లో ఆల్మోస్ట్ 1.5 lakh పీపుల్ చూస్తూ ఆ బీచ్లో అంత ఇంత సూపర్ రెస్పాన్స్ రావడం, ఏప్రిల్ 1st నుంచి ఇంతవరకు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ మీట్ చేసే ఫ్రెండ్స్ ఎవరైనా సరే, ఆల్ ది హీరోస్, డైరెక్టర్స్ అందరూ ఫోన్ చేసి ఆల్బమ్ గురించి మాట్లాడడం. సో ఒక కమర్షియల్ సినిమాలో 6 songs సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ రావడం ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది వెనకాల. అండ్ ఐ రియలీ థ్యాంక్ అల్లు అరవింద్ గారు అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ గీతా ఆర్ట్స్ యాజ్ వెల్ యాజ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు. మై ఫస్ట్ ఫిల్మ్ ఇంత ఎలా చెప్పాను అన్ని నిన్న ప్రెస్ మీట్లో చెప్పాను. సో అలా ఐ ఆల్సో ఫెల్ సో గ్రేట్. అంటే వీ బికేమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వీ ఎంజాయ్ ద హోల్ ఫిల్మ్ లాస్ట్ 8 months, మోర్ దెన్ అ బ్రదర్ కానీ ఒక ఇది కానీ. వీ ట్రావెల్డ్ అ లాట్ అండ్ ఇట్స్ నాట్ సో ఈజీ టు డూ సూపర్ సక్సెస్ఫుల్ కమర్షియల్ ఫిల్మ్ ఈ కాలంలో. వెంటనే చాలా చెప్పేస్తూ ఉంటారు, చాలా ఈజీగా దే కెన్ బ్రింగ్ డౌన్ ఎనీథింగ్. బట్ సినిమా చూసి ఈరోజు ఇంత హ్యాపీగా ఒక సూపర్ స్టైలిష్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా సినిమా తీయడం చాలా చాలా కష్టం ఈ రోజుల్లో. అండ్ వీ మేడ్ ఇట్ ఇన్ అ వెరీ బిగ్ వే. చాలా చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ 72 hours డైరెక్టర్ గారు అసలు పడుకోకుండా, మమ్మల్ని పడుకోనివ్వకుండా వీ ట్రైడ్. అంటే ద ప్యాషన్, నేను ఇంత ప్యాషన్, ఇంత కమిట్మెంట్ నేను ఐ డిడ్ నాట్ సీ లాస్ట్ ఇన్ మై ఆల్ ది 70 films. టుడే ఐ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ హిమ్. ఆయన 1 minute కూడా థియేటర్లోంచి కదలకుండా, డిటిఎస్ థియేటర్లో, మ్యూజిక్లో, డిఐలో, ఇటువైపు కెమెరామెన్ అందరినీ ఈ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ సో గుడ్, వాళ్ళ టీమ్ అందరం. సో ఈరోజు అంటే చాలా రోజుల తర్వాత ఒక సినిమా ముందు ఒక ప్రెస్ మీట్ అటెండ్ అవుతున్నాం అంటే బికాస్ ద హ్యాపీనెస్ అండ్ జాయ్ వీ హ్యావ్ ఇన్ అవర్ హార్ట్ టుడే దట్ వీ హ్యావ్ డన్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అనేది. సో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మిమ్మల్ని అందరినీ పిలిచి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాం అనేది. సో అట్ సేమ్ టైం రిషి చెప్పాడు ఇలా మా సాంగ్స్ షూట్ చేయడానికి ఫెల్ట్ లక్కీ అని. ఇట్స్ నాట్ లైక్ దట్. మేము విజువల్గా ఒకటి ఆలోచిస్తాం, అది రావడం చాలా కష్టం, స్క్రీన్ పైన తేవడం చాలా కష్టం. డబ్బులు ఎవరైనా ఖర్చు పెడతారు, బట్ అట్ సేమ్ టైం ఆ విజువల్ తీయడం, ఆ క్వాలిటీ తీయడం చాలా చాలా కష్టం. ఆ కమిట్మెంట్ కావాలి. బొలివియాకి 48 hours జర్నీ చేశారు, స్లీప్లెస్ నైట్స్ దే హ్యాడ్ ఒక సాంగ్ షూట్ చేయడం కోసం. ఆ సాంగ్ విని దే షాట్ దట్ ఆ లొకేషన్కి వెళ్దామని. సో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ అలా అన్నీ చేయడం అనేది. సో రిషి వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ in this project, and owning that personally is another thing, another very big thing. And you really made living is all family in Bombay anta early maato ila bunny paina anta passion pettukuni bunny inta super stylish star em chesina screen meeda anta super ga kanabadutundi ento ఆలోచించి మా passion ni, మా song ni, ఆ song lo unna hard work ni ఆలోచించి gave the best visuals. Congrats Rishi, you got a long way to go in Telugu film industry. And అది దట్ ఇస్ ఫస్ట్ ఫిల్మ్. అది వైశాలి అప్పటి నుంచి ఇంతవరకు జర్నీ. నేను ఆదిని ఎలా ఈ సినిమాలో చూడాలనుకున్నానో అలా ఐ సా హిమ్. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు బోయపాటి గారు ఫర్ షోయింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ అ సూపర్ డూపర్ వే. చాలా స్టైలిష్, ఒక సూపర్ డూపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కమింగ్ టు యూ ఆల్. రకుల్తో దిస్ ఇస్ మై థర్డ్ ఫిల్మ్. సో ఐఎమ్ రియలీ ఎంజాయిడ్ ఆల్ ద వే. ఇన్ని రోజులు షీఈ్ అ వెరీ గుడ్ హ్యూమన్ ఇన్ హార్ట్. ఎవరిని అడిగినా రకుల్ చాలా మంచిగా అంటుంటారు. సో ఇట్స్ ఆల్ గుడ్ షవర్ షీస్ గాట్. అందుకే షీస్ గాట్ సక్సెస్ సో ఈజీలీ అనమాట. అండ్ అంటే హార్డ్ వర్క్ ఉంది బట్ తీసుకురావడం చాలా కష్టం. అండ్ ఐ థ్యాంక్ లహరి మ్యూజిక్ అండ్ హోల్ టీమ్ ఆఫ్ దెమ్ సపోర్టింగ్ దిస్ ఆడియో అండ్ ఆల్ మై సింగర్స్ అండ్ టెక్నీషియన్స్ హూ రియలీ వర్క్డ్ ఆల్ డేస్ అండ్ నైట్స్ ఇన్ని రోజులు. అండ్ వీఆర్ కమింగ్ దిస్ 22nd. రియలీ హ్యాపీ. April 11th 2014 రేసుగురం రిలీజ్ అయింది అండ్ 22nd ఇట్స్ కమింగ్. సో రేసుగురంకైనా 11 + 11 22 అనమాట. సో ఇట్స్ గోయింగ్ టు బి డబుల్ సక్సెస్ ఫర్ అస్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ థ్యాంక్స్, మీతో ఇంత హ్యాపీగా షేర్ చేసుకుంటాను. ఆ రోజు ఆడియో రిలీజ్లో మాటలు లేపాను చిరంజీవి గారు, దాని తర్వాత మోర్ దెన్ 1 lakh పీపుల్ ఆడియన్స్ ముందర మాటలు లేపాను. సో ఈరోజు కొంతమంది ఉన్నారు కాబట్టి కొంచెం ధైర్యం వచ్చింది. అది క్లోజ్ హాల్ కాబట్టి ఇంకా చూసాను కొంచెం ఎక్కువ మాట్లాడవా. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ ఆఫ్ గీతా. బన్నీ సినిమా అనగానే 100% ఆంధ్రాలో, కేరళలో ఒక ఊరమాస్ ఓపెనింగ్లు ఉంటాయి. బట్ ఇప్పుడు నేను నిన్నే చెన్నై నుంచి వచ్చానండి. తమిళనాడులో థియేటర్స్ అని హౌస్ఫుల్. ఈ సినిమాకి అంతా ఒక హైప్ ఉంది. యూజువల్గా హైప్ ఉన్నప్పుడు లోపల ఒక చిన్న భయం ఉంటుంది. బట్ ఈ సినిమాకి ఆ భయం అస్సలు లేదు మాకు. బికాజ్ ఆఫ్ 3 people అండి. ద బ్రెయిన్ ఆఫ్ ద ఫిలిం బోయపాటి గారు, అండ్ ద స్పైన్ ఆఫ్ ద ఫిలిం అరవింద్ అంకుల్,
అండ్ ద ఫేస్ ఆఫ్ ద ఫిలిం బన్నీ. ఈ ముగ్గురు దే కాన్ఫిడెంట్ వర్కర్స్, వెరీ ఇంటెలిజెంట్ వర్కర్స్ అండ్ వెరీ వెరీ హార్డ్ వర్కర్స్ అని చెప్పచ్చండి. సో ద కాంబినేషన్ సెల్ఫ్ చాలా బాగుంది అండ్ అందుకనే ఆ కాన్ఫిడెన్స్ మాకు. ప్లస్ వీళ్ళు ముగ్గురికి వెనకాల నుంచి బాగా సపోర్ట్ చేసింది ద టెక్నికల్ క్రూ అండి. మా కెమెరామ్యాన్ కావచ్చు, ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎవ్రీబడి దే గేవ్ దే బెస్ట్ ఫర్ ద ఫిలిం. సో త్వరలో మేము ముందుకు రాబోతున్నాం అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అస్. అండ్ ఐమ్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం. అందరూ అడిగే ఒకటే క్వశ్చన్, అంటే హీరోగా చేస్తాను నువ్వు ఎందుకు విలన్గా చేసావని చెప్పి. దానికి ఆన్సర్ కావాలంటే April 22 దాకా వెయిట్ చేయాలి. మీరు ఆన్సర్ స్క్రీన్ మీద చూస్తారు. థ్యాంక్స్ లాట్ ఫర్ ద ఆపర్చునిటీ. ఫస్ట్లీ నేను డైరెక్టర్ గారు గురించి మాట్లాడాలి. యునో బోయపాటి సార్ ముందు మూవీస్ చూస్తే ఒక వేరే ఐడియా ఉంటుంది, దట్ ఇట్స్ గోన్ బి అ కమర్షియల్ యాక్షన్ అలాంటి ఫిల్మ్ ఉంటుంది. కానీ ఇందులో యాక్షన్ ఉంది బట్ చాలా మంచి ఎమోషన్ ఉంది ఈ మూవీలో. And I feel that everything that's happening in this film is for a reason. Ante oka emotional spine petti dan paina wrap chesaru, like action, romance, drama, comedy, everything. So there's a reason why everything is happening in the film. And idi oka family entertainer andi. You can come with your family, your grandparents, your kids and watch the film, enjoy it this summer. So miru please సినిమా థియేటర్స్లో వెళ్ళి 22nd మూవీ చూడండి. అండ్ ఐ హ్యావ్ అ ఫంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఐ సెట్ ఇన్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఈ మూవీలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ చాలా మంచిది. ఎందుకంటే ఐ వర్క్డ్ విత్ పీపుల్ హూ ఆర్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్. ఫస్ట్లీ లైక్ శ్రీను గారు, హీ కెన్, ఐ డోంట్ నో హౌ మేనేజ్, బట్ ఒక్కొక్క సెకండ్లో హీ నోస్ హిస్ క్యారెక్టర్స్ అట్ ద బ్యాక్ ఆఫ్ హిస్ హ్యాండ్. లైక్ హీ కెన్ పర్ఫార్మ్ లైక్ హీరో ఇమీడియట్గా, విలన్ లైక్ ద హీరోయిన్, హీ జస్ట్ నోస్ అండ్ హీ గివ్స్ యూ సచ్ అమేజింగ్ అడ్వైజెస్ దట్ మీకు థాట్ కూడా రాలేదు అలాంటిది. సో ఐ జస్ట్ కంప్లీట్లీ సరెండర్డ్ మై సెల్ఫ్ అండ్ like took his advice for the character, and ఎంత మంచి advice, చిన్న nuances, చిన్న details, and దాంతో performance కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. So I think he knows his technique of filmmaking is amazing, and he's the most confident and a director with the maximum conviction that I've ever worked with. So sir, చాలా thank you నాకు ఈ project లో పెట్టినందుకు. And Allu Arvind sir, okay, చెప్పను, but no, I won't say too much, but I'll just say that he's such a nice person. I've never felt like he's the producer on the film, again very passionate, and the way he has sketched out the entire film, meeku chusi telustadi, it's just come out very very well. So thank you sir. And Rishi sir, everyone's already mentioned that he's done a fantastic job. Me definitely ga chaala ads chusaru, taniki chaala ads, and ee movie lo prati oka frame oka ad film frame laga untundi. Anni framed, like it's so beautifully lit, it's so nice. In fact నాకు గుర్తుంది సాంగ్ షూట్ చేసేటప్పుడు I saw it and I was jumping, and I told him, I said, sir, the lighting is so nice, the set song shoot చేసేటప్పుడు, and I thought that was the best I was looking in that kind of a setup. So thank you sir, nanu ila చూపించినందుకు. మూవీ కూడా, look, for showing the movie, I'm saying for showcasing us like this. And Adi, like he mentioned, ఎందుకు చేసాడు villain character, నేను చెప్తాను ఒక one line లో, that this character is one of those, when you see your Hollywood films, one of those classy villain characters with a lot of character. అలాంటి character ఇది. If I got a chance, I would also play a villain like that. So it's such a well written character. So I think the entire film has come out very well, and like he said, that bhayam ledu, oka positivity undi ee film meeda, and we really hope that even the audience feels the same. So please support us 22nd, and only watch in theaters with your families. Oh sorry, Taman. ikkada unna kabatti I didn't even see him. Taman, like already music chala pedda hit ayindi, and thank you Taman. Every film that we've worked, you've given at least one melody that people remember, be it Lechalo or Telusa right now. So it's an amazing album, and I wish you all the success. మనీ పొద్దున 5కో 6కో వెళ్ళాడు. అంటే తన పనేమి లేదు,
దాని ఆ ప్యాషన్ కొద్దీ అదే రీల్స్ దగ్గర డైరెక్టర్ పక్కన కూర్చొని చూసుకుని ప్రతి చిన్నది ఎలా ఉంది ఏంటి అని. అంటే నాకేమనిపించిందంటే నేనేమో ఇంట్లో పడుకున్నాను, వీళ్ళిద్దరేమో థియేటర్లో కూర్చుని ఉన్నారు పొద్దుటి వరకు. ఈ ప్రసవ వేదనతో ఉన్న తల్లి లోపలుండి తండ్రి బయట దర్జాగా వరండాలో తిరుగుతూ ఎటువంటి రిజల్ట్ వస్తుంది అని వెయిట్ చేస్తున్న పక్షంగా నాకు అనిపించింది. వాళ్ళ ప్రసవ వేదన ఈ సినిమా తయారు చేయడానికి ఒక తల్లి ఎంత కష్టపడి కంటదో అట్లాగా వాళ్ళు ఈయన ఒక 72 గంటలు ఉంటుందేమో నిద్రపోయి. అసలు ఇంటికి ఎప్పుడు వెళ్ళాడు అని అడుగుతుంటే తెలియట్లేదు. ఈ పక్కనే ఎక్కడో ప్రసాద్ ల్యాబ్లో చిన్న సోఫా మీద 2 గంటలు పడుకుని మళ్ళీ లేచి కూర్చొని చూసి అతన్ని హింస పెట్టేసేసి ఆ ఇంజనీర్ని హింస పెట్టేసేసి ఇవన్నీ చేస్తూ తిరుగుతూ ఉంటారు. అందువల్ల నాకు అనిపించింది అనమాట ఇందాక, ఈరోజు ఇతంది తల్లి పాత్ర, నాది తండ్రి పాత్ర. ఈ పిక్చరు మా హీరోయిన్తో సహా ఇది ఒక గొప్ప మాస్ ఫిల్మ్ అని, ఏదో సెన్సార్లో ఏ ఇచ్చారు దాన్ని యూఏ చేశారని ఇట్లాగ రకరకాలుగా మీడియాలో ఉన్నాయి. ఒకటి చెప్పదలుచుకుని నేను కారులో వచ్చేటప్పుడు వాళ్ళు ఏంటి చెబుదాం అని అనుకుంటే, ఈ రీసెంట్ టైమ్స్లో మీరు చూసిన మోస్ట్ స్టైలైజ్డ్ ఫిలిం రాబోతుంది. అంటే సాంకేతిక పరంగా తెలుగు సినిమాలు ఏమిటి మన హిందీ సినిమాలకి సరి సమానంగా సాంకేతిక విలువలతోటి రాదేంటి అని అనుకునే ప్రతి ఒక్క మైండ్కి దిస్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు బీ దట్ అండ్ ఇట్స్ అన్ ఆన్సర్. అందుకని ఈ సినిమా ఇంత బాగా రావడానికి అటువంటి స్క్రిప్టు అటువంటి ఇవన్నీ చేయడానికి బోయపాటి గారు కారణం అయినా కూడా ఆయన మాట్లాడమంటే వద్దు మీరు ముందు మాట్లాడండి అన్నారు. బోయపాటి గారు ఒక స్టైల్లో సినిమా తీస్తారు, అది అందరికీ తెలిసిందే. అంటే ఆయన మామూలుగా ఏదైనా అక్కడ పెడితే అందులోంచి ఒక హీట్ రప్పించడంలో ఆయన గనుడు. ఎటువంటి దాన్నైనా ఒక హీట్లో చెప్పగలుగుతాడు. అటువంటి హీట్లో చెప్పే ఆయన బన్నీని 1% మిస్ కాకుండా నేరేట్ చేశాడు. ఈ పర్టికులర్ పిక్చర్లో ఆయన నేను గొప్పతనం ఫీల్ అయింది ఏంటంటే, ఆ హీట్ బన్నీని మింగేట్లా, బన్నీగా కనపడుతూ హీట్ లేపుతూ సినిమాని చాలా అందంగా టెక్నికల్గా చాలా సుపీరియర్గా, ఆయన తీసిన అన్ని సినిమాలు టెక్నికల్గా చాలా సుపీరియర్గా ఉంటుంది. ఇందాక చెప్తుందే మళ్ళీ చెప్తున్నా, ది మోస్ట్ స్టైలైజ్డ్ ఫిలిం. దానికి కారణమైన వాళ్ళు ఇక్కడ మనకి కెమెరామ్యాన్ గారు, వారు బాంబే నుంచి వచ్చున్నారు. ఈ పర్టికులర్గా దీని గురించి రమ్మని చెప్పాము. రిషి పంజాబీ ఆయన పేరు. ఆయన చాలా అందంగా 500 యాడ్ ఫిలిమ్స్ చేసిన, మనం టీవీ చూస్తుంటే యాడ్ ఫిలిం మట్టుకు మనకు ఫళ్ళు మనకు కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటుంది. అటువంటి 500 యాడ్ సినిమాలు చేసిన అతన్ని బన్నీ ఎక్కడో చూసి ఈయనతో వర్క్ చేస్తే భలే ఉంటుంది అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఇప్పుడు మాకు అవకాశం దొరికింది. అటువంటి అతను రాజీవన్ అని ఫిల్మ్ని ఏ కలర్స్లో ప్రజెంట్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలని డైరెక్టర్ తోటి, కెమెరామెన్ తోటి, కాస్ట్యూమర్స్ తోటి, సెట్ డిజైనర్స్ తోటి వీళ్ళందరితో మాట్లాడి ఫిల్మ్ని వీళ్ళందరూ కలిపి ఈ రకంగా ప్రజెంట్ చేద్దాం. ఈ డిస్కషన్స్ జనరల్గా తెలుగు సినిమాల్లో ఉండవు. దాని గురించి టైం వెచ్చించి కూర్చుని ఇట్లాగా ఇంత స్టైలైజ్డ్గా ఇంత కలర్ఫుల్గా దీన్ని ఇట్లా ప్రజెంట్ చేయాలి, ఇట్లాంటి అనేక సంభాషణలు జరిగినాయి. అటువంటి వాటిల్లో ప్రథమంగా ఈ సినిమా ఇంత గ్లాసీగా ఇంత స్టైలిష్గా కూడా రావడానికి మన రిషి పంజాబీ గారి కారణం. First of all, I'd like to thank Arvind sir, Bunny sir and Srinu sir to give me this opportunity to shoot this film. And what else I can say, it has been a very fantastic journey last 8 months to shoot with this wonderful crew, especially Srinu sir. He's one of the most talented directors I've seen, and great music by Taman sir. It's been really wonderful to shoot this kind of songs. It's my pleasure and my luck actually. What else I can say? Thank you so much. మన బిడ్డ, మనకు పుట్టిన బిడ్డ మంచివాడు అని చెప్పుకోవడం తప్ప ఏం మాట్లాడాలో అర్థం కాదు. సరే సార్ వస్తానండి అని చెప్పి ఇక్కడ నన్ను ప్రసాద ల్యాబ్లో ఉండి కాపీ చెక్ చేస్తూ పరిగెత్తుకుంటూ ఇటు వచ్చానండి. ఇక ఏదో మామూలుగా ఇది మా సినిమా కాదు, ఎంటర్టైన్మెంట్, ఇదంతా కూడా అందరూ మాట్లాడుతున్నారండి. తప్పకుండా ఒక్కటేందంటే, ఒక్కటి మాత్రం గ్యారంటీ మీకు చెప్పగలనండి, ఆ విషయంలో కాన్ఫిడెంట్గా ఎప్పుడు వెనకబడే అవసరం ఇంకోటి కూడా లేదు. ఒక మైక్ టైసన్ నాకు ఇస్తే
నేను బాక్సింగే చేస్తా, అతనికి ఏం కావాలో అడిషనల్స్ ఇస్తా. ఒక మైకేల్ జాక్సన్ ఇస్తే అద్భుతమైన డాన్స్ చేస్తా, అతనికి అడిషనల్స్ ఏం కావాలో ఎమోషన్స్ ఇస్తాం. అంతేగాని ఎలా పడతా నా ప్రీవియస్ చూసి నేనేదో హీట్లో వెళతాను అలా అనుకోవద్దు. హీట్ ఉంటుంది, ఇది యాడ్. నా హీరో ఎవరు, నా హీరోకి నేను ఏం తీయాలనేది మాత్రం నా మైండ్లో ఉందండి. ఎందుకంటే నేను అందరితో సినిమా చేయడానికి వచ్చాను. నేను చేసే ఒక్కొక్కరితో చేస్తే అటువైపు ఏ జోనర్ కావాలో ఆ జోనర్ వైపే నేను ట్రావెల్ చేస్తాను, అందులో నో డౌట్ అండి. మీకు ఒక్క మాట మాత్రం చెప్పగలను, ఒక పండగ లాంటి సినిమా చూస్తున్నారు, ఒక మంచి సినిమా, ఒక పండగ లాంటి సినిమా మీరు చూస్తారండి, అందులో నో డౌట్. మళ్ళీ చెప్పగలను, గుండె మీద చేసుకుని సినిమా చూడండి సార్, అంతే. దీనికి మించి నేను ఇంకేం మాట్లాడను. ఒక్క మాట చెప్తున్నానండి, ఇంకొక రెండు మాటలు చెప్తున్నానండి. డెఫినెట్లీ సొసైటీ అంతా మంచిదే, అలాగే నాతో పనిచేసిన వాళ్ళు, నా టీం కానీ, నా టెక్నీషియన్స్ కానీ, నా ఆర్టిస్టులు కానీ అందరూ చాలా 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 మంచి వాళ్ళు. అంత మంచి వాళ్ళతో పనిచేసినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే అందరూ బాగుండాలి, మేము బాగుండాలండి. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఎంత ట్రైన్ ఇంజన్ లాంటి వాడినైనా వెనకాల అన్నీ వేసుకొని లాగుతున్నా సరే, నాకు ట్రాక్ మెయిన్ అండి. ట్రాక్ లేకపోతే నేను నడవలేను, నా బండి ఎంతైనా వీకే, అది లేని రోజు. అలాంటి ట్రాక్, ఒక అద్భుతమైన ట్రాక్ లాంటి ఒక మంచి ప్రొడ్యూసర్ అరవింద్ గారు నాకు దొరికినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ, ఎక్కడ వెనక పడకుండా వెనక్కి చూడకుండా చేసిన సినిమా అండి ఇది. మీరు చూస్తారు, మళ్ళీ చెప్తున్నాను సార్, హ్యాపీ, మంచి సినిమా చూస్తున్నారు, గుండె మీద చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.